దేవుని యొక్క గ్రంథం చెప్తా ఉంది. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో మనము సుఖముగాను సౌఖ్యముగాను మనం జీవించాలంటే ఈ భూమి మీద నిబంధన యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపన చేయమని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో మన భారతదేశంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థించే బాధ్యత మన మీద ఉంది. ఎస్తేరు మొర్దెకై టైంలో యూదులందరి మీదకి భయంకరమైన ఉపద్రవం వచ్చినప్పుడు వారు దేవుని యొక్క భారముతో, ఎస్తేరు మనోవిచారము గలదై మొర్దెకై భారముతో దేవుని సన్నిధిలో వారు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప విడుదల ప్రభు వారికి ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో దేవుడిచ్చిన అధికారాన్ని మనం ఉపయోగిస్తూ ప్రజలందరి కొరకు మనం ప్రార్థించినప్పుడు గొప్ప విడుదల మనం చూడబోతూ ఉన్నాం.